హాయ్ ఫ్రెండ్స్, నేను 'రాజాసాబ్' మూవీ రివ్యూ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అందరిలాగే ఈ మూవీ కూడా చాలా బావుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ మూవీ కష్టపడి 'మారుతి' ఎక్కడ కూడా 'ప్రభాస్' ప్రెస్టేజ్, తన ఇమేజ్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మూవీ అనేది చాలా జాగ్రత్తగా తీశారు. అంటే సినిమా రిలీజ్‌కి ముందు అనౌన్స్ చేసి చాలా కేర్ తీసుకొని సినిమా చాలా బాగా తీస్తారని చెప్పి నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ పాన్ ఇండియా మూవీస్ 'బాహుబలి' సీక్వెల్స్ తీసిన తర్వాత ఒక మంచి రేంజ్‌లో మూవీస్ తీసి ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోతో ఒక మిడిల్ రేంజ్ డైరెక్టర్ ఈ మూవీ తీస్తే ఆ 'ప్రభాస్' ఇమేజ్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకొని మూవీ తీస్తారని చెప్పి ముందు ప్రమోషన్స్‌లో అన్నీ మనకి అనౌన్స్ చేయడం వల్ల మూవీ మీద చాలా హైప్ పెరిగింది. ఫైనల్‌గా మూవీ అయితే చూసాను. మూవీ చూస్తే ఎలా ఉందంటే నార్మల్‌గా వింటేజ్‌లో 'ప్రభాస్' ఎలాగైతే నార్మల్‌గా మంచి కాస్ట్యూమ్స్ ఏసి ఒక కమర్షియల్ మూవీ ఎలాగైతే తీస్తారో అలాగే రెగ్యులర్‌గా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా. కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ట్రాన్స్‌లోకి వెళ్ళడం. అది సంజయ్ దత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవ్వడం. ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళడం. ఆ కాన్సెప్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్నప్పటికి కూడా అంత ఎక్సైట్‌గా అయితే మూవీలో నాకు కనిపించలేదు. జస్ట్ 'ప్రభాస్' ఫ్యాన్స్ కోసం ఈ మూవీ వన్ టైమ్ అలా వాచ్ చేయొచ్చు. మీరు కూడా చూడాలనుకుంటే మూవీ వన్ టైమ్ వాచ్ ఉంటుంది. ఆ హీరోయిన్స్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సాంగ్స్ కూడా ఎక్కువ లేవు. ఒక 2, 3 సాంగ్స్ ఉంటాయి. అది కూడా నార్మల్‌గా ఉంటాయి. ఏదైనా మనం ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి 'ప్రభాస్' నుంచి ఫైట్స్, భారీ డైలాగ్స్ అలాంటివైతే ఇందులో నాకేం కనిపించలేదు. మూవీలో నేను చూసిన జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. నా ఒపీనియన్ అయితే ఇది. మీకు కూడా మూవీ చూస్తే నా కామెంట్ పెట్టి మీకు కూడా అలాగా అనిపించిందంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆహ్, ఈ సంక్రాంతికైతే 'ప్రభాస్' మూవీ అనేది నాకు వన్ టైమ్ వాచ్ మూవీ. అంత మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే లేదు. జస్ట్ అలాగా చూడాలనుకుంటే జస్ట్ నార్మల్‌గా అలా చూడడానికైతే బావుంటదంతే మూవీ. ఓకేనండి. బాయ్.